సాయిని ఎన్ని సంవత్సరాలు ఉన్నప్పుడు తీసుకొచ్చి వాళ్ళ పెద్దమ్మ పెంచింది, వాళ్ళ పరిస్థితి ఏందనేది అడిగి తెలుసుకుందాం. ఎన్ని సంవత్సరాల కింద సాయం తీసుకొచ్చినావు అమ్మ? వాళ్ళ తల్లిదండ్రులు ఎట్లా చనిపోయారు? చిన్నప్పుడే చనిపోయారు వాళ్ళు, గ్యాస్ పోసుకొని చనిపోయారు. చిన్నప్పుడే ఏడాది పిల్లల నుంచి దాక్కున్నా. ముగ్గురిని దాక్కున్నా, చెల్లె పిల్లలని దాక్కున్నా. నా 20 ఏళ్ళ కొడుకు పోయిండు, ఈత కను పోయిండు, చనిపోయిండు. ఓళ్ళు పుణ్యం కట్టుకురో తెలియదు నాకు. తల్లి పేగు చూడు ఎలా తల్లడిల్లి. ఇప్పుడు ఈయన కూడా పెళ్లి చేసిన 23 ఏళ్ళ పెళ్లి చేసిన, 7 అయింది, ఓ పాప పుట్టింది. అత్తగారు ఏమిటని పోయిండు, అత్తగారు కొట్టిరు, వాళ్ళ అమ్మమ్మ తాత కొట్టిరు. నా కొడుకు మా మీద ఏది లేకుండా చేసిరు. చెప్పుకుంటే లొల్లు అయితే అని ఏది చెప్పకుండా మాకు అన్యాయం చేసి నన్ను కన్న తండ్రి అది నా మనవరాల పరిస్థితి ఎట్లా, మాకు పెట్టే దిక్కులేడు, ఒకడు చేసే దిక్కులేడు. ఆ పాపకు నాకు మీ మనవరాలు ఇక్కడనే ఉందా? ఈయన ఉందా? ఓకే సరే అమ్మ, మా వంతు సాయం ₹1 మీకు చేస్తున్నాం. తప్పకుండా మీ మనవరాలకు మీకు ఎటువంటి సమస్య ఉన్నా మా ₹1 మీ తరఫునకి వెళ్ళి మా వంతు ఆర్థిక సాయం అందజేస్తామని ఈరోజు మా ₹1 మీకు వెళ్ళి ఒక ₹5,000 ఆర్థిక సాయం అందజేయడానికి వచ్చినామమ్మ. ఈ ₹5,000 మా ₹1 మీ తరఫున మీ కుటుంబానికి సహాయం చేయడానికి వచ్చాం.